హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. ఈరోజు వీడియోలో పప్పు రెసిపీ చూపించబోతున్నానండి. ఏంటి పప్పు కూడా చూపించాలా అనుకుంటున్నారా? సో ఇది 3 రకాల పప్పులతో వేసుకునే పప్పు అనమాట. శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. టేస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. మనం రెగ్యులర్గా తినే పప్పులా కాకుండా కొంచెం బాగుంటుంది అనమాట. సో పప్పు వీడియోని చూస్తూ ఉండండి. ఈలోపు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి. మన అనుకునే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే మీరేం చేస్తారు? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు అనేది. నా ఆన్సర్ అయితే మన అనుకునే వాళ్ళైతే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోరండి. మనం కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, ఎలా ఉన్నా, బాధల్లో ఉన్నా మనకు తోడుగా ఉండే వాళ్ళే మన వాళ్ళు అనమాట. సో మనం కష్టాల్లో ఉన్నప్పుడు దూరంగా ఉండి, సంతోషంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉండేవాళ్ళు మన వాళ్ళు కాదండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం అలాంటి వాళ్ళని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట. సో ఇలాంటి వాళ్ళ వల్ల మనకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్సే రావచ్చు, గొడవలే రావచ్చు. సో అలాంటి వాళ్ళని కొంచెం దూరం పెడితే మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. మన అనుకునే వాళ్ళు మనల్ని వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోరండి. మంచిలోను చెడులోను మనకు తోడుగా ఎప్పుడు ఉంటారనమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు. ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా పప్పు ఎలా చేశానో. దీనికి తాలింపు పెట్టేసుకొని తాలింపు పప్పులో వేసేసుకుంటే పప్పు అదిరిపోతుందన్నమాట. దీనికి తోడు ఆవకాయ, వడియాలు, చల్లమిరపకాయలు ఉన్నాయనుకోండి, ఇంకా లాగించేయచ్చండి. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.